ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను శ్రీకాళహస్తి తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు బుధవారం తెల్లవారుజామున 19వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వకుండా మోసం చేశారని, పెన్షన్లు పెంచుతా అంటూ 3,000 రూపాయల పెన్షన్లు ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు 4,000, 6,000, 15,000 రూపాయలు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. మహిళా సాధికారితే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, దీనికి నిదర్శనంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు ఉచితంగా అందజేయడం, ఇలా అనేక సంక్షేమ పథకాలతో మహిళల్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేశారు. సచివాలయ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తూ లబ్ధిదారులను ఆనందపరుస్తున్నారని, ఉదయం 5 గంటలకే పెన్షన్లు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో 19వ వార్డు నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఉదయం 6:30 గంటల నుంచి ప్రారంభమై ఇప్పుడు దాదాపు 90% కూడా పూర్తి చేసుకున్నాం. మరి ఈరోజు ప్రజలందరూ కూడా, ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి హర్షాతిరేకాలు తెలియపరుస్తూ, మరి గత ప్రభుత్వంలో 3,000 ఇస్తానని చెప్పి 250 పెంచి ఆఖరికి 5 సంవత్సరాలకు 3,000 ఇచ్చాడు. నారా చంద్రబాబు నాయుడు గారు వస్తానే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం, 4,000, 6,000, 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం కూడా చాలా సంతోషకరమని ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకున్న అర్హులందరూ కూడా హర్షం వ్యక్తం చేసుకున్నారు. మరి ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా సరే, మా మహిళల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాడు. మొన్న మహిళలకి ఆర్టీసీలో ఊరిక ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. 3 సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు పెన్షన్లు కూడా ప్రతి 30వ తారీఖు, 1వ తారీఖు హాలిడే అయితే 30వ తారీఖు ఇవ్వటము, లేదా 1వ తారీఖు అయితే 1వ తారీఖు ఉదయం కంతా 7-8 గంటలకంతా 100% ఇవ్వాలనే ఉద్దేశంతో 6:30 నుంచి పెన్షన్లు ఇవ్వడం కూడా జరిగింది. దీని పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.